హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నేను ఈరోజు మందార కొమ్మల నుండి మనం మొక్కలు ఎలాగ తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఈ కలర్ మందార కొమ్మలండి. నేను ఆల్రెడీ లైట్ పింక్ కలర్ పెట్టాను ఇంతకుముందు. సక్సెస్ అయినాయి, పువ్వులు పోస్తున్నాయి. ఆల్రెడీ మీకు మేడ మీద చిన్న వీడియోలో కూడా చూపించాను. ఇది వైట్ కలరు, నాకు నేల మీద ఉంది, కాకపోతే మేడ మీద లేదు, అందుకని దాన్ని కూడా ఒక కొమ్మ తీసుకొచ్చాను. ఇది ఇంకో కలరు, రెడ్ కలర్ అనమాట. ఇది ఒకటి పెడదామనేసి, ఇది మా దొడ్లో అసలు లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఒకటి ఇది చిట్టు గులాబీ కొమ్మ చాలా తొందరగా వస్తుందండి. నేను ఇంతకు ముందు కూడా పెట్టాను, మీకు చాలాసార్లు చూపించాను పైన వీడియోలో కూడానే. అందుకని ఇప్పుడు మళ్ళీ పెట్టి నేను ఒకటి సక్సెస్ చేద్దామని, మీకు కూడా ఎలాగో చూపిస్తామనేసి నేను మీకు పెడుతున్నాను. మనం ఇలా తీసుకున్న తర్వాత, ఇది ఆల్రెడీ నాది పాత మట్టేనండి. నేను ఇందులో ఏమీ వెయ్యట్లేదు, ఊరికే మట్టి మాత్రమే ఉంది. ఈ మట్టి కూడా నాకు తడిగానే ఉంది, చూసారా, తడిగానే ఉంది. అందుకని నేను ఇందులో వాటర్ కూడా ఏమి వెయ్యట్లేదు. ఇదంతా కోకోపీటు, అన్నీ బొగ్గులు అన్నీ వేసింది. అందుకనేసి దీన్ని కొంచెం నేను ఇదిగో ఈ వాటర్లో, ఇందులో కవర్లో వేసి, ఈ మాత్రం చాలండి, ఎక్కువ ఏమి ఎక్కర్లేదు. కొద్దిగా మట్టి వేసుకుంటే సరిపోద్ది మనకి. కాకపోతే మనం కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గట్టిగా కట్టాలి. మీకు ఒకవేళ ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవచ్చు మనం టైట్గాని. మనం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం షెమ్మీ షేడ్లో పెట్టుకోవాలి. ఇది ఎండలో పెట్టకూడదు, షెమ్మీ షేడ్లో పెట్టుకుంటే మనకి వారం 15 రోజులకు మనకి దీనికి వాటర్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఎయిర్ లేయర్ కాబట్టి లోపల మట్టి అసలు ఏమి ఎండిపోదు. చాలా జాగ్రత్తగా మనం నీళ్ళలో పెట్టుకోవాలి. ఇలాగ టైట్గా పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మనం ఇలా చుట్టేసుకుని, ఏమన్నా టేప్ ఉంటే, బ్యాండ్ ఉంటే వేసేసుకుంటే ఇంక అసలు గాలి వెళ్ళదు, చాలా గట్టిగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది రెండు కొమ్మలు పెడదాం అనుకుంటున్నాను. ఎక్కువ ఉన్నాయి కదా, ఒకటి సక్సెస్ అయినా ఒకటి సక్సెస్ అవ్వకపోయినా కూడా మనకి కొన్నైనా వస్తాయి. ఇలా 90 డిగ్రీస్లో కట్ చేసుకుని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, టైట్గా అయితే ఉండాలండి, చాలా టైట్గా ఉండాలి. మన దగ్గర అటువంటి రబ్బర్ బ్యాండ్లు లేవు అనుకున్నప్పుడు ఇలాంటి తాడు ఏదైనా ఉందనుకోండి, దాని తాడు కూడా కట్టుకోవచ్చు మనం. కాకపోతే మనం ఏది కట్టినా కూడా చాలా టైట్గా ఉండాలన్నమాట. టైట్, ఒకవేళ మనకి టైట్గా లేదు, ఇది ఇంకా ఏదన్నా లూజ్ ఉంది అనుకున్నప్పుడు మనం ఇంకో కవర్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఇంకో కవర్లో పెట్టుకున్నాం అనుకోండి,
అసలు ఇంకా గాలి వెళ్ళకోకుండా మనకి వాటర్ వెళ్ళకోకుండా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇది మనకి పనిచేస్తుంది. ఇట్లా మనం కొత్త మొక్కల్ని తయారు చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మన దగ్గర లేదు అని ప్రతిదీ కొనుక్కోవాలి అనుకోక్కర్లేదండి. మనం వేస్ట్ మెటీరియల్ తోటి ప్లస్ జీరో బడ్జెట్లో మనం గార్డెనింగ్ చేయాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఉపయోగం, బెస్ట్ రిజల్ట్ కూడా ఇస్తుంది మీకు. మందార మొక్కలు అయితే అస్సలు కొనక్కర్లేదు, ఎడీనియం కూడా కొనక్కర్లేదు. వాటికి కూడా ఇదే కదండి, ఏదైనా సరే ఇలా తయారు చేసుకున్నాం అంటే మనం చక్కగా 15 రోజులకి మీకు ఏర్లు వచ్చేస్తాయి దీనికి. నేను మళ్ళీ దీన్ని వీడియో చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందు చేసి నేను ఇప్పేసి కుండీల్లో పెట్టేశాను, అందుకు చూపించలేదు. నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవి 2 చేశాను ఇలాగా. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇందులో ఉన్న ఎయిర్ అంతా పోవాలండి, మొత్తం ఎయిర్ ఏమి ఉండకూడదు. ఇలాంటి చిన్నవి జిప్లాక్ కవర్లు కూడా దొరుకుతాయి, ఇంకా చిన్నగా ఉంటాయి. వాటికైతే ఇంతంత మట్టి కూడా అవసరం ఉండదు, ఇంకా కొంచెం తక్కువ మట్టిలోనే మనం పెట్టుకోవచ్చు. ఇందులో నేను 3 పెడుతున్నాను. దీనికి కూడా నేను రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నానండి. చాలా టైట్గా వేయాలండి రబ్బర్ బ్యాండ్ కూడానే, అలాంటి కవర్ ఇంకా రావట్లేదు. దీన్ని ఇక్కడ నేను ఇలా మూడేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉండకుండా ఉంటుంది అనేసి. ఇలాగా చాలా టైట్గా ఉంది. అవసరమైతే మనం ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, ఇందాక చూపించాను కదా వేసుకోవడానికి, అలా వేసుకోవచ్చు. చాలా టైట్గా ఉంటుంది అనమాట. ఇందులో ఆల్రెడీ మట్టి మనకి మాయిశ్చర్ ఉంది కాబట్టి ఇంక మట్టి కూడా అవసరం లేదు దీనికి. చూసారు కదా, ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి. 100% సక్సెస్ అవుతాయి. చూసారు కదా నేను చేసినవి. ఇలా మీరు కూడా అందరూ జీరో బడ్జెట్లో మీకు నచ్చిన మొక్కలు కొమ్మలు తెచ్చుకుని, గులాబీలే కాదు, మందారాలే కాదు, నందివర్ధనం అన్నీ వస్తాయి, ములగా కూడా వస్తుందండి. ఇది చాలా వరకు అన్నీ వస్తాయి. సక్సెస్ చేయండి. ఇలాగ అందరూ గార్డెన్ పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, ప్లాస్టిక్ని వదిలేయండి. అంటే ఈ కవర్లు మళ్ళీ మీరు పాడేస్తారు, ప్లాస్టిక్ వాడుతున్నారు కదా అండి. ఈ కవర్లు నేను పడేసేది డస్ట్బిన్లోనే పడేస్తానండి, ఎక్కడ బయట మాత్రం ఎక్కడ పడేయనండి. చూసారు కదా.